మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన. అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి వాడుకోలేకపోయినా ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెప్పండి, మీ 5 ఏళ్లలో ఒక్క వల, ఒక తెప్ప, ఒక ఫైబర్ బోట్, ఒక ఇంజిన్, ఒక మోపెడ్, ఒక ఐస్ బాక్స్, ఒక ఇన్సులేటెడ్ వ్యాన్, ఒక సైకిల్ ఎవరికైనా ఇచ్చారా? అసలు ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేశారా? ఇన్సూరెన్స్ 69.5 రూపాయి ఒక వ్యక్తిపై, ఒక మత్స్యకారుడిపై 69.5 రూపాయి కడితే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని 10 లక్షలు వచ్చే పథకాన్ని నీరుగార్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు మా గురించి మాట్లాడుతున్నారు, ఫిష్ ఆంధ్ర గురించి ప్రచారం చేసుకోవడం తప్పితే ఏదైనా మత్స్యకారుల ప్రయోజనాలకి పనికొచ్చే పని ఒక్కటి చేశారా? బ్లూ రెవల్యూషన్ స్కీమ్ తెలుగుదేశ ప్రభుత్వం 14-19లో కేంద్రంతో ఏ విధంగా నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు అందించింది? మీరెందుకు ఆ పథకాన్ని మూలబెట్టారు? ఎక్కడైనా హౌసింగ్ కానీ ఏ పథకం అయినా తెలుగుదేశం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో చెప్పండి. జియో నెంబర్ 217 రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరిగిన జియో నెంబర్ 217 ద్వారా దోపిడీకి సిద్ధపడ్డారు తప్పితే జియోను కూడా రద్దు చేయలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసి సొసైటీలకి చెరువులను హ్యాండ్ ఓవర్ చేస్తూ వస్తున్నాం. మీరు మా గురించి మాట్లాడుతున్నారు. 250 కోట్ల రూపాయలు మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ పథకానికి ఖర్చు పెడుతున్నాం. తెలుగుదేశ ప్రభుత్వం 83 నుంచి నేటి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ 6 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. రాష్ట్రం విడిపోయారు. వైఎస్ఆర్సీపీ ఒకటన్నా పెట్టిందా? వాళ్ళ ప్రయోజనాలకు ఏనాడైనా మీరు పనిచేశారా? కృష్ణపట్నం పోర్టును అడ్డం పెట్టుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు నుంచి వాడరేవు దాకా, ముత్తుకూరు నుంచి వాడరేవు దాకా ఇంకా ఏ నిర్మాణం రాకూడదు అని జీవో ఇచ్చింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముత్తుకూరు నుంచి వాడరేవు దాకా ఎవరు కూడా ఏ పోర్ట్లు కానీ ఏ నిర్మాణాలు కానీ రాకుండా భారతదేశం కాదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఇంత దుర్మార్గంగా జీవోలు ఇచ్చిన చరిత్ర లేదు. కృష్ణపట్నం పోర్టుకి దోచిపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం రామాయపట్నం పోర్టు, జువలదిన్న ఫిషింగ్ హార్బరు ఏమి చెప్తున్నారయ్యా మీరు? మేము తెచ్చాం, మేము కట్టాం, మేము ఇచ్చాం. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ 2014 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదలుపెట్టారు. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ని, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్కి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అనుక్షణం వారు మాట్లాడి నెల్లూరు జిల్లా హార్బర్ని శాంక్షన్ ఇప్పించిన పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ అంట
మొత్తం ఇదంతా చేసిందంట. మీరు చేసింది ఏంది? మేము శాంక్షన్ ఇచ్చిన హార్బర్, మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకున్నారు. ఎవరయ్యా టెండరు? 2019 ఎన్నికల్లో నీ పెట్టుబడిదారుడు, ఈనాటి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి నీ హార్బర్ ఇచ్చి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి గారు టెండర్లు తీసుకున్నారు. మేము శాంక్షన్ చేస్తే మీరు పనులు చేసి దోచుకున్నారు. అక్కడ మేడా రఘునాథరెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు టెండర్ తెచ్చుకొని పనిచేశారు తప్పితే ఆ దిగుబడులు తిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్లో ఎక్కడైనా ఈ నెల్లూరు జిల్లా మత్స్యకారులకి ద్రోహం చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. 18 కోట్లు సిగ్గుందా అని అడుగుతున్నా, 18 కోట్లు, 18,46,00,000 మత్స్యకారుల యొక్క క్రీకులు, కాలువలు డ్రెడ్జింగ్కి తెలుగుదేశ ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 18,46,00,000 18 ఖర్చు పెట్టలా. గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కలిసి మమ్మల్ని, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నావు. రామాయపట్నం పోర్ట్ ఎవరు? మీ తాత రాజారెడ్డి ఏమన్నా ఇచ్చిపోయాడు ఇక్కడ? రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పోర్టే రాకుండా చేసిపోతే 2012లో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దుగరాజుపట్నం పోర్టు, నక్కపల్లి, రామాయపట్నం పోర్టుల గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వారు చేయాల్సిన ప్రయత్నం చేస్తే రామాయపట్నం పోర్ట్ రాకుండా జీవోలు ఇచ్చినటువంటి గనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం. రామాయపట్నం పోర్టు ఎవరు తెచ్చారు? 2014 నుంచి 18 దాకా 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయిన జీవోని రద్దు చేసి 11/9/2018 కృష్ణపట్నం పోర్టుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టు నుంచి వ్యాన్ పిక్ దాకా రాసిచ్చిపోయినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని రామాయపట్నం పోర్టు శాంక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడేం చేశారు? ఇంకో ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి ఆ కాంట్రాక్టు తెచ్చింది మేము, శాంక్షన్లు ఇచ్చింది మేము. మీరు ఇచ్చిన అడ్డగోలు జీవోలను తొలగించి ఒక పోర్టుని, ఒక హార్బర్ని, మత్స్యకారులకి ఒక పోర్టుని 2 జిల్లాలకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు మా గురించి మాట్లాడుతున్నారు. మీరిచ్చిన జీవోని తొలగించి రామాయపట్నం పోర్టుకి లైన్ క్లియర్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ దేనికి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తాడు? నువ్వు ఏం చేస్తే చెప్తావు ఈ జిల్లాకి? మత్స్యకారులకు నువ్వు ఏం చేస్తే చెప్తావు? ఒక బ్రిడ్జ్ కట్టావా? ఒక షెల్టర్ కట్టావా? లేదా హార్బర్ నువ్వు తెచ్చావా? రామాయపట్నం పోర్టు నువ్వేమన్నా నీ కుటుంబానికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం తప్పితే నువ్వు చేసావా? మత్స్యకారులకి ఒక వల ఇచ్చావా? ఒక తెప్పిచ్చావా? ఒక ఇంజిన్ ఇచ్చావా? ఒక్క స్కీమ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు స్కీమ్ ఈ జిల్లాలో మత్స్యకారులకు చెప్పే ధైర్యం ఉందా మీకు? నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.